అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏముంది ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్న శ్రీమన్నారాయణ చెప్పడంతో వాళ్ళ మనవరాలు కార్తీక్ కలిసి స్టేషన్కి వెళ్తూ ఉంటారు. మధ్యలో కార్ ఆపి బావాసన గురించి ఏమనుకుంటున్నాడు అనుకుంటూ ఉంటుంది జ్యోష్న. ఇంతలో కార్తీక్ మధ్యలో కార్ ఆపి దిగండి పెద్ద మేడం మీతో మాట్లాడాలి అని చెప్తాడు. అసలు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడా బావ నా గురించి అనుకుంటూ ఉంటుంది జ్యోష్న. అసలు మాట్లాడాలన్నా కదా బావ చెప్పు అని అడుగుతుంది జ్యోష్న. ఉండండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు అంటూ చెప్తాడు కార్తీక్. అయితే నా గురించి మాట్లాడాల్సింది చాలా ఉన్నాయి అయితే అంటూ అడుగుతుంది జ్యోష్న. అవును చాలా ఉన్నాయి తేల్చాలి కదా మరి అంటూ కార్తీక్ చెప్తాడు. సరే స్టార్ట్ చేయి నేను వినడానికి రెడీ అంటుంది జ్యోష్న. నేను తెలుగు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఒక పద్యం విన్నాను. తన చెట్టుని తనే నరుక్కున్నాడంట అలా ఉంది ఇప్పుడు అని చెప్తుంది. అప్పుడు నేను తాతని అడిగాను. తాత అప్పుడు నాకు రిప్లై ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఒకరు చెడ్డవాళ్ళు తనంతటి తానే నాశనం చేయాలనుకునే వాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు అని చెప్పి. ఇప్పుడు మనకి వైరా చెడ్డవాడు, నువ్వు ఇంకా చెడ్డదాన్ని. నీకు కాశీకి సంబంధం లేదా, నీకు వైరాకి సంబంధం లేదా, నువ్వు వైరాకి ఫోన్ చేయలేదా అని అడుగుతాడు జ్యోష్నని కార్తీక్. నేనేం చేయలేదు అని చెప్తుంది జ్యోష్న. కాశీ నాకంతా చెప్పాడు, నువ్వే చేసిన తప్పు నాకెందుకు తెలీదు, నువ్వు కానీ నిరూపిస్తే అని అడుగుతుంది జ్యోష్న. నేను నిరూపించగలుగుతాను, ఏం చేయగలుగుతావు నువ్వు అని అడుగుతాడు కార్తీక్. నేను నిరూపించినా కూడా ఇప్పుడు ఇంట్లో చెప్పలేని సిచ్యువేషన్ ఉంది అందుకే చెప్పట్లేదు అంటూ కార్తీక్ చెప్తాడు. అత్తకి బాగాలేదు అందుకే వదిలేస్తున్నాను. సరే ఇంకా మనం బయలుదేరదాం పదం, వెళ్ళి మా నాన్న విడిపించాలి అక్కడ మాట్లాడదాం మిగతా విషయాలు అంటూ కార్తీక్ చెప్తాడు. సరే అయితే పద అంటూ జ్యోష్న వాళ్ళు కారు ఎక్కి స్టేషన్కి వెళ్తారు. అక్కడేమో వైరా నన్ను మోసం చేసావు, చాలా మోసం చేసావు నువ్వు అని అనుకుంటూ ఉంటారు జ్యోష్నను చూడంగానే. ఏం సార్ వచ్చారా అని అడుగుతారు. వెంటనే కాశీ నువ్వేమో దొరకలేదు నేనేమో దొరికిపోయాను అక్క అనుకుంటూ ఉంటాడు మనసులో. లాయర్ వచ్చి శ్రీధర్ని విడిపిస్తాడు. వీళ్ళే తప్పు చేశారు, వైరా శ్రీధర్ తప్పు చేయలేదని చెప్పడంతో విడిపిస్తారు. నేను ఎంత నమ్మాను రా, నా కొడుకులాగా దీంట్లో అనుభవం వస్తే నీకు ఒక రెస్టారెంట్ పెట్టించాలనుకున్నాను నేను, కానీ నువ్వే నాకు ఇంత అన్యాయం చేస్తావా అనుకుంటాడు శ్రీధర్. వెంటనే ఇదంతా కాశీకి చెప్తాడు. కాశీ అలా కాదు మామయ్య అని చెప్పబోతుంటే నేను ఈ జీవితంలో నమ్మలేనురా, నా కూతురిని కూడా బాధ పెడుతున్నాను, ఇప్పుడు నా కూతురికి నేను ఎలా నచ్చ చెప్పను రా అని చెప్పడంతో మామయ్య అని పిలుస్తున్నాం. పద కార్తీక్ మనం ఇక్కడి నుంచి బయలుదేరేద్దాం అంటూ వాళ్ళిద్దరు బయలుదేరేస్తారు. అక్కడేమో పారిజాతం కాశీని ఎలాగైనా విడిపించాలని చెప్పి శ్రీమన్నారాయణతో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడినా కూడా శ్రీమన్నారాయణ పట్టించుకోడు. ఇంతలో కార్తీక్ వాళ్ళు ఇంటికి వస్తారు. రండ్రా లోపలికి అని చెప్పి పిలుస్తారు. మామగారు నాకు క్షమించండి అని చెప్పి శ్రీధర్ అవుతాడు. నువ్వేం తప్పు చేసావు, నువ్వేం తప్పు చేయలేదు శ్రీధర్, నాకు ఇన్ని రోజులు డౌట్ ఉండేది, ఆ డౌట్ని ఇదిగో నీ కొడుకు నిరూపించేశాడు, ఇంకేం కావాలి మనకు అంటూ శ్రీమన్నారాయణ చెప్తాడు. సరే మామగారు నేను ఈ CEO పోస్ట్ని రిజైన్ చేయాలనుకుంటున్నాను, నా వల్లే కదా ఈ కంపెనీ పరువు పోయింది అని చెప్పడంతో నువ్వేం తప్పు చేయలేదు కదా, దానికి నువ్వెందుకు చేయడం, నువ్వు అర్హుడివే, ఈ CEOగా కంటిన్యూ అవ్వాల్సిందే నువ్వు అంటూ చెప్తాడు. సరే ఇప్పుడు నా మనవడు ఎక్కడున్నాడు, నా మనవడిని క్షమించి లోపలికి రమ్మని చెప్పొచ్చు కదా అని చెప్పి పారిజాతం అడుగుతుంది. నీ మనవడు ఏంటి ఎక్కడున్నాడు ఏంటి, బయట ఏం లేడు అని చెప్తాడు. లోపలే ఉన్నాడు అని చెప్పడంతో ఎక్కడ లోపల ఉన్నాడు, ఇక్కడేం లేడు కదరా అంటూ పారిజాతం అడుగుతుంది. ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడులే అని చెప్పి పారిజాతం చెప్తాడు. వదిలేసి వచ్చేసారా, అదేంట్రా అది, నా మనవని అలా ఎలా వదిలేస్తారు, వాడికి ఎవరున్నారని, నీకంటే మీ నాన్నకంటే నువ్వు ఉన్నావు, వాడికి ఎవరున్నారు, వాళ్ళ నాన్న ఉన్నా కూడా పట్టించుకోడు, అలాంటప్పుడు ఎలా రా, తీసుకురాను రా వెళ్ళి, నా మనవడు ఏం తప్పు చేశాడు రా అని చెప్పడంతో వెంటలో దశరథి ఏం మాట్లాడుతున్నావు పోయి నువ్వు, అసలు అన్నీ వాడికి తెలియకుండానే జరిగాయి, అన్నీ వాడికి తెలిసేగా జరిపించాడు, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగా అంటూ దశరథి వాడిని ప్రశ్నిస్తారు. ఇంతలో అందరూ బాగున్నారు, నా మనవాడిని అన్ని కానివాడిని చేశారు అని చెప్పి పారిజాతం అనడంతో ఎవరు బాగున్నారమ్మా ఇప్పుడు అంటూ దీపం వదిలి పెడుతూ ఉంటుంది. భర్త తల్లి చేశారంటే చెప్పునా కూడా చెల్లెళ్ళు కష్టాలు బయటికి చెప్పుకోవట్లేదు అంతే, ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి అంటూ దీప చెప్తుంది. ఇది మాత్రం నిజం చెప్పావు దీప, వీళ్ళని చూస్తుంటే నాకు మనోడికి ఖచ్చితంగా జైలు శిక్ష పడేలా చేసేటట్టున్నారు, దీనంతటికీ కారణం జ్యోష్న నీ పని చెప్తాను ఉండే అనుకుంటూ ఉంటుంది. శ్రీధర్ ఇంక మీరు బయలుదేరండి, మీరు ఇంటికి వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం ఇంకేమైనా కూడా, శ్రీధర్ నువ్వే ఈ కంపెనీకి CEO, దీన్ని మాత్రం మార్చే విషయమే లేదు అంటూ చెప్తాడు. అది కాదు అని చెప్పి శ్రీధర్ ఎంత మాట్లాడబోయినా కూడా మాస్టర్ రేపు మాట్లాడదాం అంటున్నారు కదా బయలుదేరదాం పదండి ఇంటికి, ఇదిగో దీప నువ్వు కూడా ఇంకా ఇంటికి బయలుదేరండి, అందరూ ఇంటికి వెళ్ళండి అంటూ శ్రీమన్నారాయణ చెప్తాడు.